ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవముగల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈ రోజు నుండి ఈస్టర్ వరకు కంటిన్యూస్గా 40 days అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము అలాగే 27వ అధ్యాయాలలో మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సిన పాఠములను అపార్ట్ ఫ్రమ్ అంటే 7 words ఆన్ ద క్రాస్ అండ్ ఈస్టర్ సర్మన్ తప్పించి శిలువ యాగానికి, శిలువ త్యాగానికి సంబంధించి మనము తెలుసుకోవాల్సినవి, మనం నేర్చుకోవాల్సినవి ధ్యానిద్దాము. దేవునికి స్తోత్రం. మరి అందరూ 40 days లెంట్ అలవాటుగా ఆచారబద్ధంగా అంటే ఏసుమాలలు వేసుకొని నాన్ వెజ్ మానేసి చెప్పులు వేసుకోకుండా ఏసైలాగా సిలువ వేయించుకొని ఊరేగించుకోవటం, ఇటువంటి ఎంత విపరీత చర్యల వలన, కార్యాల వలన ఏం జరుగుతుంది, ఏం ఒరుగుతుంది? దేవుని నామం దూషింపబడటం, అవమానించబడటం తప్పించి మరి ఇదే లెంట్ డేస్లో భాగంగా మరి అద్భుతంగా, ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో మనం గడుపుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే మనం ఆత్మీయంగా బలపరచబడతాం, స్థిరపరచబడతాం. అలాగే అనేక ఆత్మలు ఆకర్షింపబడి రక్షణ మార్గంలోకి నడిపించబడటానికి, అలాగే దేవాది దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వచనం. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. దేవునికి స్తోత్రం. ఈ వచనం నుంచి కాలము సమీపమై ఉన్నది అనే మాట మీద ధ్యానిద్దాము. మరి కాలము కరిగిపోతా ఉన్నది, తరిగిపోతుంది, ఎగిరిపోతుంది, జరిగిపోతా ఉంది. కృపాకాలం కదిలిపోతుంది, రాకడ కాలం రానై ఉన్నది. ఈ 40 రోజుల శిలువ ధ్యానాంశాలలో మొదటి రోజున మనం నేర్చుకోవాల్సినది ఆయన కాలం సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ ఆచారబద్ధంగా, అలవాటుగా, ఆనవాయితీగా కాకుండా ఈ శ్రమల దినాలను, ఈ లెంట్ డేస్లో వి మస్ట్ లెర్న్ సంథింగ్ న్యూ. మనం రివైవ్ చేయబడాల, రెన్యూ చేయబడాల మన స్ట్రెంగ్త్. యోహాను 16:19 చెప్పబడిన రీతిగా ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడని. మరి మనమైతే ఈ కాలాన్ని గుర్తెరగలేక ఉన్నాము. ఇంకా టైం ఉంది, ఇంకా దేవుడు వచ్చే సమయం ఇప్పుడే కాదు. మరి సర్వ సృష్టిలో యేసునామం ప్రకటించబడాలి. ఈ సోషల్ మీడియా అందుకే డెవలప్ అవుతూ ఉన్నది. ఈ రోజు రేపు ప్రతి ఒక్కళ్ళ హస్తాలలో మరి పరిశుద్ధ గ్రంథం లేని చేతులు ఉన్నాయేమో కానీ ఆండ్రాయిడ్ ఫోన్ లేని మరి చేతులే లేవు. కాబట్టి అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా యేసు ప్రభుని తమ స్వంత రక్షకునిగా బాహాటంగా కోటానికి, ఆరాధించడానికి వెనకాడుతున్నారు కదా. టైమ్ అండ్ టైమ్స్ వెయిట్ ఫర్ నన్. సమయం ఎవరి కోసమో ఆగిపోదు. మరి టైంకి రైల్వే స్టేషన్కి రీచ్ అయితేనే అక్కడ టికెట్ కొన్ని రెడీగా ఉన్నా కానీ ట్రైన్ వచ్చే టైంలో స్టేషన్లో అవైలబుల్గా ఉంటేనే ఆ ట్రైన్ ఎక్కి మన గమ్యాన్ని చేరగలము. మరి ట్రైన్ టికెట్ ఆల్రెడీ నేను కొనేసుకున్నాను, ఎన్నింటికి వెళ్ళినా పర్వాలేదు అంటానికి లేదు. రక్షణ అనే టికెట్ కొనుక్కొని ఉన్నప్పటికీ మరి బుద్ధిగల కన్యకల వల్ల ఎవరైతే మరి మెలకువ కలిగి ఉంటామో వారు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడతారు, ఆయన ముఖ దర్శనం చేయగలుగుతారు. మరి ఈవెన్ దుష్టుడు, అపవాది కూడా తెలుస్తూ ఉన్నది. మరి ప్రకటన గ్రంథం 12:12 ఉంటుంది కదా, అపవాది తనకు కాలము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడే దిగి వచ్చి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తాను. అపవాది కూడా తెలుస్తుంది. కానీ ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో కడిగి ముద్రించబడిన మనం మాత్రం ఆయన వచ్చే కాలాన్ని, ఆయన కాలము సమీపమే ఉన్నదని గుర్తెరగలేక ఉన్నాము. ఇంకా మత్తులమై ఉంటా ఉన్నాము. వి మస్ట్ అవేక్. ఈ లెంటెస్లో మనం నేర్చుకోవాల్సింది కాలము సమీపమే ఉన్నది, ఆయన రాకడ అతి త్వరలో ఉన్నదని మనం తెలుసుకొని దాని కొరకు దిద్దుబాటు, సిద్ధపాటు కలిగి ఆయన రాకడలు ఎత్తబడే అనుభవంలోనికి మనము కుటుంబస్తులంగా మన సంఘాలతో ఎత్తబడుతును గాక. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.